హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి ప్రసాద్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుంటూరు నుంచి. హలో హలో చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి, టీవీ సౌండ్. తగ్గిస్తున్నామండి. హలో హలో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? వాల్యూమ్ తగ్గించానండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ధనుసు రాశి గురించి, ప్రసాద్ అనే పేరు మీద ధనుసు రాశి గురించి ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31/8/52 1952 అండి. 31/8/1952. 52. ఓకే, సమయం అండి, సమయం చెప్పండి. హలో పుట్టిన సమయం చెప్పండి. మధ్యాహ్నం 2:15 అండి. ఓకే, ఎక్కడ పుట్టారు, ఏ స్థలంలో? 2:15 గుంటూరులో. గుంటూరులో. ఓకే, మీ సమస్యను గురుగారికి తెలియజేయండి, పరిష్కార మార్గం చూపిస్తారు. అదే నా రాశి గురించి తెలుసుకుందామని. నమస్కారం అండి. నమస్కారం అండి. మీది పూర్వాషాఢ నక్షత్రం, ధనుర్రాశి, ఆదివారం రోజు పుట్టారు, ధనుర్ లగ్నం. నమస్కారం. టీవీ సౌండ్ కొంచెం తగ్గించాలి దయచేసి మీరు. ఈ సంవత్సరం బాగుంటుందండి ధనురాశి వారికి. పూర్వాషాఢ నక్షత్రం 2024 సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంది. అర్ధాష్టమంలో రాహు, తృతీయంలో శనైశ్వరుని యొక్క సంచారం మీకు ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా సానుకూల పరిస్థితులు కనిపిస్తాయి. గతం కన్నా ఫైనాన్షియల్గా కొంత బెటర్మెంట్ కనిపిస్తుందండి ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి, అంటే ఈ సంవత్సరం ఈ మాసం నుంచి అక్టోబర్ వరకు చాలా అనుకూలమైనటువంటి సమయం వాతావరణం కనిపిస్తుంది ధనురాశి వారికి. ఈ రాశికి ముఖ్యంగా ఏమిటి అంటే దశమస్థిత కేతువు, అర్ధాష్టమ రాహు, పంచమ గురువు యొక్క సంచారం. ఈ సంవత్సరం ఒక సెప్టెంబర్ తర్వాత నుంచి షష్టమంలో గురు సంచారం వస్తుంది. అంటే ధనుర్రాశి వారికి అన్నింటా యోగకాలంగా చెప్పుకోవచ్చు 2024 సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరం చాలా బెటర్మెంట్ ఉంది, ఆరోగ్య విషయాల్లో బెటర్మెంట్ ఉంటుంది. కాస్త కొంత దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉంటాయి, గతంలో మీకు ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే వాటికి పరిహారాలు మీరు చేసుకోవాల్సిన బలం ఉంటుంది. అర్ధాష్టమ రాహు సంచారం వల్ల గృహ మార్పులు కానీ, నూతనంగా గృహ సంబంధితమైనటువంటి నిర్ణయాలు కానీ తీసుకున్నట్లయితే సానుకూల పరిస్థితులు కలుగుతాయి. కుటుంబ విషయాల్లో శుభ కార్యక్రమాలు జరుగుతుంది. మానసికమైనటువంటి అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. మీరు ఈ సంవత్సరం చేసుకోవాల్సిన ముఖ్యంగా మాస శివరాత్రులకు రుద్రాభిషేకాన్ని చేయించుకోండి. ఎక్కువగా మీరు ఒక దుర్గా అమ్మవారికి, ఒక ఆదివారం శుక్రవారం అమ్మవారికి దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలు చక్కగా మీరు 7 శ్లోకాలు అమ్మవారికి ఉంటాయి. అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత, మైండ్ స్టెబిలిటీ కలుగుతుందండి. తద్వారా మీకు అంతా మంచి అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది. ధనురాశి వారికి ఈ సంవత్సరం చాలా యోగదాయకమైనటువంటి సంవత్సరంగానే మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే.